ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. దూర బంధువుల నుండి శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమం లోపల పాల్గొంటారు. తర్వాత దూర బంధువుల నుంచి ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. గృహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొంత లాభాల్ని ఈరోజు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమలు సమర్పించి ఒక పిండి దీపాన్ని వెలిగించి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు చిన్న శ్రమతోని అధిక రాబడి వచ్చేటువంటి ఆలోచనలు కలుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నెమ్మదిగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు మేలు చేస్తాయి. బంధువర్గంతో కొంత జాగ్రత్తగా ఉండండి. మిత్రుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. ఆధ్యాత్మిక భక్తి మీ లోపల పెరుగుతూ ఉంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఈరోజు మిథున రాశి వారు ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని స్వామివారికి ఆవు నెయ్యితోని దీపాన్ని వెలిగించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.